అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీ అలాగే హెల్దీ స్వీటు శివయ్యకి ప్రసాదంగా నివేదన చేద్దాం. మరి శివరాత్రి స్పెషల్గా మనం ఈరోజు స్వీట్ రెసిపీని రెడీ చేసుకుందామండి. ఏంటి అంటే కరకరలాడే అటుకుల లడ్డు తయారు చేసి మనం శివయ్యకి నివేదన చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్పు నేను అటుకులు తీసుకుంటున్నాను. ఇలా అటుకులు తీసుకొని జల్లెడ పట్టుకోవాలండి. దీనిలో నుసి కానీ పౌడర్ మెత్తగా కొంచెం ఉంటుంది కదా అడుగున, ఆ పౌడర్ ఏమీ రాకోకుండా ఓన్లీ అటుకుల వరకే వచ్చేలాగా ఇట్లా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇట్లా చూడండి, ఇట్లా జల్లెడ పట్టుకుంటే ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉన్నా కానీ పౌడర్ లాంటిది ఉన్నా కానీ కిందకి దిగిపోతుంది అనమాట. ఇలా జల్లించేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను నేను, ఆర్గానిక్ బెల్లం. స్టవ్ మీద బాణీ పెట్టుకొని ఆ బాణీలోకి బెల్లాన్ని వేసుకున్నాను. అలాగే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుని బెల్లం అంతా కూడా కరిగేలాగా స్టవ్ మీద ఉంచేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలన్నమాట. మరి పాకం రావాల్సిన అవసరం లేదండి, కొంచెం చిక్కపడితే సరిపోతుంది మనకి. కొంచెం బెల్లం అంతా కూడా కరిగి మంచిగా కొంచెం దగ్గరికి చిక్కగా అయితే సరిపోతుంది, ఎందుకంటే అటుకుల్లో కూడా ఉడకాలి ఇది, దానికోసమని. ఇప్పుడు వేరే మూకుడు పెట్టేసుకొని స్టవ్ మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న ముక్కలుగా చేసుకొని వేయించుకుంటున్నాను. చూడండి, జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేయించేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని మనం పక్కకి తీసేసుకుందామండి. నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే నెయ్యిలో అటుకుల్ని వేయించుకుందాం. మీడియం ఆర్ సిమ్లో ఉంచే మనం అటుకుల్ని వేయించుకోవాలి. నెయ్యి సరిపోతే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యిలో మంచిగా అటుకుల్ని వేయించుకుందాం. మనం కడగటం నానబెట్టడం ఏం లేదండి, మామూలుగా జల్లించామంతే. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి తురుమును తీసుకున్నాను నేను. ఇలా అటుకుల్లో వేసి ఎండు కొబ్బరి తురుమును కూడా వేయించుకుంటున్నాను. చూడండి, ఇట్లా చక్కగా కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారా. ఇలా కరకర అంటే తుంపితే తునిగేలాగా అంతగా వేయించుకోవాలన్నమాట మనం. చూడండి, ఇట్లా మంచిగా వేగిన తర్వాత వేగిపోయింది కదా, మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట అది వేగినప్పుడు. ఈ వైపు మనకి బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు కరిగిన బెల్లాన్ని తీసుకొచ్చి ఈ అటుకులు ఉన్నాయి కదా, వేయించుకున్న అటుకుల్లోకి వేసేసుకుందాం. ఈ బెల్లం వాటర్ అంతా కూడా అటుకుల్లోకి చక్కగా వేసేసుకుందాం. జల్లెడ పట్టుకుందామండి. ఏమైనా డస్ట్ ఉంటే మనకి జల్లెడలో ఆగిపోతుంది. బెల్లంలో ఉంటుంది కదా ఏదైనా వేస్టేజ్, దీనిలో లేదు, అయినా సరే నేను జల్లెడ పట్టాను. చూడండి, ఆర్గానిక్ బెల్లం కదా. ఇలా మంచిగా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇదంతా కూడా మనకి థిక్గా అయిపోయింది, అంటే పాకంలాగా అయిపోయింది. పాకం అంతా చిక్కబడి అటుకులు కూడా మంచిగా వేగి దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఈ క్రమంలో మనం డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూడండి, చాలా గట్టిగా ఉంది కాబట్టి మనం మంచిగా కలిపేసి ఇట్లా చూడండి ఒకసారి డ్రై ఫ్రూట్స్ అంతా కూడా కలుపుకోవాలి కలిసేలాగా. కొంచెం గట్టిగా ఉంటుంది, బలాన్ని ఉపయోగించాలి. చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఉండలుగా చేసుకోవాలన్నమాట. మనం ఈ అటుకుల్ని ఇలా ఉండలుగా చుట్టేసుకోవాలి, చేతికి అంటుకోకుండా నెయ్యి రాసుకోవాలన్నమాట. ఇలా చక్కగా అటుకులు మొత్తం కూడా మంచిగా కలిసేలా కలుపుకొని ఇలా లడ్డు కొంచెం చల్లారాక చుట్టాలండి, లేదంటే చేతులు కాలుతాయి బాగా. నెయ్యి రాసుకున్నాం కదా, కొంచెం స్లిప్ అవుతుంది. ఇట్లా మొత్తం అన్నీ కూడా లడ్డూలు చుట్టేసుకోవాలి. ఈ లడ్డూలు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా ఉంటుందో ఖచ్చితంగా అలాగే ఉంటుందండి. మరి మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు వీటిని. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా టేస్ట్ని మీరు చూస్తేనే తప్ప అర్థం కాదు. ఖచ్చితంగా మీరు రెడీ చేసుకోండి, శివయ్యకి నివేదన చేయండి. మీరు కూడా టేస్ట్ చూడండి, ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ లడ్డూల పైన మనం డెకరేషన్ కోసం ఎండు కొబ్బరి తురుమును కూడా పెట్టుకుంటున్నాం. చూడండి, ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డూని మరి మీరు రెడీ చేస్తారు కదా, ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో, మీ చుట్టాలతో, బంధువులతో సబ్స్క్రైబ్ చేయించటం మర్చిపోకండి. మరి నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.